రాజంపేటను జిల్లా కేంద్రంగా మార్చాలంటూ కూడా గత కొంతకాలంగా అటు జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా గర్జనకు పిలిపించారు. ప్రజా గర్జన కూడా ఒక రకంగా రాజంపేట పురవీధుల్లో అటు విద్యార్థులు కావచ్చు, ప్రజా సంఘాల నేతలు, పార్టీల నేతలంతా కూడా కదం తొక్కినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు టీడీపీ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలిసిన ప్రయత్నం చెప్పండి, ఎలా చూడాలి అసలు? ఒక రకంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మీరు ఉవ్వెత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇది కొంతమంది అయితే ఇది సాధ్యం కాదన్నటువంటి భావన కూడా, అంటే కొంత ప్రచారం జరుగుతుంది, విషయ ప్రచారం జరుగుతుంది. ఎలా చూడాలి? సమస్యను జటిలం చేసింది వైసీపీ ప్రభుత్వం. గతంలో రాజంపేటలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా గత 20 సంవత్సరాలుగా రాజంపేటను అభివృద్ధి చేయలేదు. అయితే పార్లమెంటు కేంద్రాన్ని జిల్లా కేంద్రం చేయాలన్నటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు రాజంపేట మారుతుంది అన్నటువంటి దీంతో ఎంతో ఉత్సాహంగా గతంలో జరిగినటువంటి అభివృద్ధి మళ్ళీ జరుగుతుంది అన్నటువంటి ఆశలతో ఎంతో ఎదురు చూశారు. అయితే ఆ ఆశలను నిరాశలు చేస్తూ ఈ రాజంపేట కావాల్సినటువంటి రాజంపేట జిల్లాను 3 జిల్లాలుగా విభజించి 3 ముక్కలాట ఆడినారు. పొంగనూరు చిత్తూరు తీసుకుపోయినారు, ఒంటిమిట్ట సిద్ధవటంను కడపకి తీసుకెళ్లారు, మిగతాదంతా కూడా అన్నమయ్య జిల్లా అని చెప్పి కేవలం పేరు పెట్టారు. రాజంపేట జిల్లా కావాల్సింది, రాజంపేటకి ఏమీ కాలేదు. పోనీ మిగిలిన ప్రాంతానికి అన్నమయ్య జిల్లా పెట్టినారు. అన్నమయ్య పుట్టిన గడ్డకు కూడా గౌరవం ఇవ్వకుండా కేవలం పేర్లతో సరిచేశారు. తర్వాత ఈ ప్రాంతానికి జిల్లా కేంద్రంగా అన్యాయం చేశారన్న తర్వాత కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు గౌరవించినటువంటి ప్రతిపాదన లేదు. అయితే ఈసారి గతంలో జరిగినటువంటి తప్పులను సరిచేస్తామని మా కూటమి ప్రభుత్వం, మా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే గనక ఈ ప్రజలకు అందరికీ కూడా వైసీపీ యొక్క పెత్తందారీ వ్యవస్థ, వైసీపీ యొక్క చేసినటువంటి మోసాలు తెలియాలి. కాబట్టి మేము ఈ ఉద్యమం ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వంగా మేము రాజంపేటకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. రాజంపేటను అభివృద్ధి చేస్తాం. గతంలో చేసినటువంటి తప్పిదాలను మేము సరిచేస్తాం. అలాగే అందరి తరపున మేము కూటమి నాయకులందరికీ కూడా ఈ సమస్య జటిలమైనదైనా కానీ మాకు న్యాయం చేయాలని చెప్పి మా పెద్దలను కోరుతాం. జిల్లా కేంద్రంతో పాటు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి కావాల్సినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మేము వినియోగించుకుంటామని కూటమి తరపున, తెలుగుదేశం పార్టీ తరపున తెలియజేస్తున్నాం. ప్రధానంగా మీరు ఇప్పటికే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి మీ పైన గొప్ప బాధ్యతలే ఉన్నాయి. ఎందుకంటే ఒక రకంగా చంద్రబాబు సభ వేదికగా, అంటే ఎన్నికల సందర్భంగా కూడా ఆయన ఈ హామీని ఇచ్చారు. ఏదైతే జిల్లా కేంద్రం చేయడంతో పాటు నేను మెడికల్ కాలేజీని కూడా ఏర్పాటు చేయబోతున్నానంటూ కూడా ఒక రకంగా రాజంపేట వాసులకు హామీ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు? అదే ఆ సరిదిద్దే బాధ్యతను మేము తీసుకుంటున్నాం. ఇక్కడ సమస్య జటిలమైంది. వైసీపీ వాళ్ళు దీన్ని 3 ముక్కలాట ఆడినారు. కాబట్టి ఎక్కడ కూడా ప్రాంతీయ విద్వేషాలు లేకుండా ఏ విధంగా అయితే దీన్ని చక్కదిద్దాలనో ఆ విధంగా చక్కదిద్దేదానికి మేము కట్టుబడి ఉన్నాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. గతంలో ఇచ్చినటువంటి మాటల మాదిరి మెడికల్ కాలేజీ తీసుకొచ్చేదానికి, ఈ ప్రాంత అభివృద్ధి తీసుకొచ్చేదానికి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గల్ఫ్కు పోకుండా ఉన్నటువంటి యువతను మేము తీసుకురావడానికి జిల్లా కేంద్రంతో పాటు మరింత పరిశ్రమలు తీసుకొచ్చి అన్ని రకాలుగా రాజంపేటను అభివృద్ధి చేసేటటువంటి బాధ్యతను ఇవాళ తెలుగుదేశం పార్టీ తీసుకుంది. కాబట్టి మేము ఈ పరిస్థితులను చక్కదిద్దుతున్నాం, పరిస్థితులను సరిచేస్తాం. సమస్య జటిలమైనదని కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ, ఆయన యొక్క తెలివితేటలతో ఈ పరిస్థితిని చక్కదిద్దుతారన్నటువంటి నమ్మకం మాకుంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షలను చేసి ఏ విధంగా దీన్ని సరిదిద్దాలనేటటువంటి బాధ్యత మా నాయకునికి మేము ఇవ్వబోతున్నాం. సో కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజల రాజంపేట ప్రజా ఆకాంక్షల మేరకే పనిచేస్తున్నటువంటి విషయాన్ని జగన్మోహన్ రాజు చెప్తున్నారు. మరోవైపు శ్రీశైల దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలిసిన ప్రయత్నం చెప్పండి, ఎలా చూడాలి అసలు? మీ ప్రభుత్వం అంటే ఒక రకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉంది, మీ పాత్ర కూడా కొంత కీలకమైనటువంటి జగన్మోహన్ రాజుతో పాటు మీ పాత్ర కూడా కీలకం. ఇక్కడ మీరు కూడా ఎలా పోషించబోతున్నారు? అసలు ఆ రాజంపేట వాసుల మనోభావాలు దెబ్బతినకుండా ఏ విధంగా ప్రయత్నాలు చేయబోతున్నారు? గత ప్రభుత్వం రాజుగారు చెప్పినట్టు జిల్లాను 3 ముక్కలాట ఆడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఈ నూతన విభజన కమిటీ ఏర్పాటు అయిన తర్వాత ఇప్పటికే కమిటీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నేను శ్రీశైలం చైర్మన్గా ఈ మధ్యకాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి రాజంపేట జిల్లా కేంద్రానికి కావాల్సిన విశిష్టత, మిగతా విషయాల గురించి విన్నవించడం జరిగింది. ప్రజల యొక్క మనోభావాలను గుర్తించి 2 ప్రాంతాలకు భౌగోళికంగా కూడా రాజంపేట సెంటర్ పాయింట్గా ఉంది కాబట్టి దీన్ని
జిల్లా కేంద్రం చేయాలి. ప్రజలు ఎప్పటి నుంచో కోరిక ఇది. గత ప్రభుత్వంలోనే మనం చూసాం, ఇక్కడ మెడికల్ కాలేజ్ పోయింది, డ్యామ్ పోయింది, జిల్లా కేంద్రము పోయింది. ఈ రాజంపేట ప్రజలకు ఇంత తీవ్ర అన్యాయం చేశారు వాళ్ళు. కాబట్టి అటువంటిది మళ్ళీ జరగకుండా ఈ రాజంపేట ప్రాంత వాసులకు న్యాయం చేయాలని ఆ కమిటీలో ఉన్నటువంటి మా బీజేపీ రాష్ట్ర మంత్రి సత్యకుమార్ ద్వారా కూడా మేము రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని ఇంతకుముందే చెప్పాం. వారు కూడా రాజంపేట వైపే మొగ్గు చూపడం జరిగింది. సో అంటే నేను ఏమంటున్నా అంటే బీజేపీ ప్రధాన కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక రకంగా అటు అన్నమయ్య నడయాడినటువంటి ప్రాంతం తాళ్లపాక, ఇక్కడే రాజంపేటకు పరిసర ప్రాంతానికి సమీపంలో ఉంది. అదేవిధంగా పురాతనమైనటువంటి ఆలయాలు, చరిత్ర కలిగినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి చరిత్రకారులు, అదేవిధంగా తర్వాత సౌమ్యనాథ స్వామి ఆలయం కావచ్చు. ఇట్లా తీసుకుంటే ఒంటిమిట్ట కోదండరామ అంటే ఒక రకంగా రెండవ అయోధ్యగా భావిస్తారు ఒంటిమిట్ట. సో ఇలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి అంటే కట్టడాలు ఉన్నటువంటి చారిత్రాత్మక కట్టడాల నేపథ్యం ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఓ రకంగా రాయి చోటిలో కలపడాన్ని ఎలా చూడాలి సార్? అది చాలా తప్పిదం. రాజంపేట మీరందరూ చూశారు, 32,000 సంకీర్తనలు రాసిన జన్మించిన అన్నమయ్య తాళపాక రాజంపేటలో ఉంది. భక్త కన్నప్ప ఊటుకూరు దగ్గర జన్మించాడు. అలాగే స్వామినాథ స్వామి ఆలయం కానీ, ఎంతో ప్రసిద్ధి చెందిన అత్తిరాల ఆలయం కానీ, రెండో అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట ఆలయం కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. బ్రిటిష్ కాలంలో మొట్టమొదటి రైల్ కనెక్టివిటీ పూనా నుంచి చెన్నైకి పోయే రాజంపేట రోడ్డు కనెక్టివిటీ, ఆనాటి నుంచి కూడా రైల్ కనెక్టివిటీ ఉంది. నేషనల్ హైవే ఉంది. అటువైపు తిరుపతికి 80 రేణుగుంటకి 80 కిలోమీటర్ల ఎయిర్పోర్టు, ఇట్లా కడపకి 50 కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా ఉంది. ఎప్పుడు కూడా 365 రోజులు నీటికి ఇబ్బంది లేకుండా చియేరు నది ఈ ప్రాంతంలో ఉంది. ఇంత సుశాలమైన సౌభాగ్యమైన మంచి వాతావరణము, ఆధ్యాత్మిక చింతన కలిగిన రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తేనే బాగుంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లేదా ఇతర పెద్దలందరూ కూడా ప్రజల యొక్క ఆకాంక్షను గౌరవించాలి. ఈ ప్రజల ఆకాంక్షను గౌరవించి రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరొకరు ఉన్నారు, కూటమి నేత, జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేత ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కూటమి ఆధ్వర్యంలోనే అటు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అటు ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. ఈరోజు ప్రజాగర్జనకు ప్రధానంగా పిలుపునిచ్చిన నేపథ్యం అంటే కూటమి నేతలు ప్రధానంగా వేల సంఖ్యలో కూడా అటు విద్యార్థులు కావచ్చు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక రకంగా కదం తొక్కినటువంటి పరిస్థితి రాజంపేటలో కనిపించింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీనివాసరాజు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, అసలు కూటమి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైనటువంటి ఒక హామీ ఇచ్చింది. ఆ నేపథ్యంలోనే ఒక్కసారిగా గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది అన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో ఇక రాజంపేట జిల్లా కేంద్రంగా రాదన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఎలా చూడాలి దీన్ని? అది రాదని మీరెట్లా చెప్పగలుగుతారండి? రాదనే మాట ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతం ఎప్పటి నుంచో పార్లమెంట్ కేంద్రంగా ఉంది. ఇటువంటి ప్రాంతాన్ని, అందులో భౌగోళికంగా కూడా మధ్యలో ఉన్నటువంటి ప్రాంతము, ఇక్కడ అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఇటువంటి ప్రాంతాన్ని వదిలేసి ఎక్కడో ఒక మారుమూల ప్రాంతమైనటువంటి ఆ రాయచోటి ప్రాంతాన్ని జిల్లా కేంద్రం చేయడం అనేది ఎవరు హర్షించరు. ఇది కూడా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ప్రాంత ప్రజల మనోభావాలని వాళ్ళ అభిష్టం మేరకి ఇక్కడ చేస్తారని, చేయగలరని మేమందరం కూడా వాళ్ళకి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ మా మొరను వినమని చెబుతున్నాము. తప్పకుండా వాళ్ళు విని మాకు మేలు చేస్తారు, రాజంపేట జిల్లా కేంద్రం చేస్తారని ఆశిస్తున్నాం. ప్రధానంగా చారిత్రాత్మకమైన కట్టడాలు ఉన్నటువంటి ఈ ప్రాంతం ఒక రకంగా అటు ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా చెప్పుకుంటారు. ఎందుకంటే రాజంపేట నియోజకవర్గం తీసుకుంటే ఒక రకంగా ఆధ్యాత్మిక కేంద్రం. అటు అన్నమయ్య నడయాడినటువంటి తాళ్లపాక ఉంది, అదేవిధంగా రెండవ అయోధ్యగా భావించేటువంటి ఒంటిమిట్ట కోదండరామ ఆలయం, అదేవిధంగా ఎంతో పురాతనమైనటువంటి సౌమ్యనాథ స్వామి ఆలయం. ఇలా చెప్పుకుంటూ పోతే ఆధ్యాత్మికతకు ఉట్టిపడేటువంటి విధంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేస్తే మంచిదన్నటువంటి భావన గతంలో కూడా వినిపించారు. కానీ వాటిని పరిగణలోకి తీసుకునేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మీరు ఎలాంటి పోరాటం చేయబోతున్నారు? ఇప్పుడు రాజంపేట ప్రాంతము ఎంత ప్రసిద్ధో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇట్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి, రెండో భద్రాది అనేటువంటి కోదండరామస్వామి ఇక్కడే ఉన్నారు. అన్నమయ్య నడయాడిన ప్రాంతాన్ని అన్నమయ్య జిల్లాగా నామకరణం చేసి ఇది ఎక్కడికో అన్నమయ్యను వేరే చోటికి తరలించినారు. అలాంటివి చాలా తప్పు. హత్తిరాల ఉంది, స్వామినాథ స్వామి దేవాలయం ఉంది. ఇలా ఆధ్యాత్మికంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఇది. అట్లాగే నీటి సౌకర్యం మెండుగా ఉంది. ఉద్యానవన పంటలు పండుతాయి. 2-3 క్రాప్స్ ఇక్కడ పండే అవకాశం ఉంది.
అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వెరైటీస్ గన్లు కూడా ఇక్కడ కోడూరు ప్రాంతంలో ఉన్నాయి. ఇన్ని ఫెసిలిటీస్ని ఇక్కడ పెట్టుకొని ఎక్కడో మారుమూల ప్రదేశమైనటువంటి రాయచోటికి ఇవ్వడం అనేది ఇక్కడ మా ప్రజలెవరూ హర్షించరు. కాబట్టి ఖచ్చితంగా మా ప్రజల మనోభావాల మేరకు, మా ప్రజల యొక్క కోరిక మేరకి రాజంపేట ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తారు అని మా అందరి ఆశ. ఆ ఆశయం కోసమే రోడ్లెక్కాం, నిరసనలు తెలియజేస్తున్నాం. మా ఇక్కడ ఈరోజు జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరి మాట అక్కడ అధిష్టానానికి వినపడేట్టుగా చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి నిరసన కార్యక్రమాలు మాకు రాజంపేట అన్నమయ్య కేంద్రంగా ఇచ్చేంత వరకు కూడా మేము పోరాడతాం. జేఏసీ వారు తరఫున మాకు గట్టి సహకారం ఉంది. జేఏసీ వారి ముందు తీసుకెళ్ళి వాళ్ళు వేసే ప్రోగ్రామ్స్లో ప్రతి ప్రోగ్రామ్ని మేము సక్సెస్ చేసి జిల్లా కేంద్రం సాధించుకుంటాం. భవిష్యత్తులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ నివేదిక ఏమైనా ఇవ్వబోతున్నారా? తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తాము, అలాగే ముఖ్యమంత్రి గారికి ఇస్తాము. వాళ్ళ సానుకూలతను కూడా మేము తీసుకుంటాము. ఎందుకంటే వారు గడిచిన 24 సంవత్సరంలో జరిగిన ఎలక్షన్స్లో కూడా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జిల్లా కేంద్రం చేసేదానికి వాళ్ళు మేము సుముఖంగా ఉన్నారనే మెసేజ్ వచ్చింది మాకు. కొన్ని పొరపాట్ల వల్ల ఇక్కడ ఒక అభ్యర్థి ఒక విషయాలు కానీ ఇంకో కొన్ని పొరపాట్ల వల్ల ఇక్కడ గెలవలేకపోయినందుకు దీన్ని సాకుగా చేసి ఇక్కడ జిల్లా కేంద్రం ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. కాబట్టి వాళ్ళు కూడా మంచి మనసుతో ఇంతమంది యొక్క నిరసన కార్యక్రమాలు ఇంత యొక్క బాధను దృష్టిలో పెట్టుకొని తప్పకుండా జిల్లా కేంద్రం చేయగలరని మేమందరం కూడా వాళ్ళకి విన్నవించుకుంటాం. రాజంపేటను జిల్లా కేంద్రంగా మార్చాలంటూ కూడా అటు పెద్ద ఎత్తున విద్యార్థులు, ఉపాధ్యాయులు, అదేవిధంగా కర్షక కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాజకీయ పెద్దల సమక్షంలో కూడా పెద్ద ఎత్తున ఈరోజు రాజంపేటలో కదం దొక్కినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా పురవీధులు కూడా జనసంద్రంగా మారినటువంటి నేపథ్యం, ఒక రకంగా జిల్లా సాధన కోసం సమిష్టిగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు జనసేన నాయకులు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇప్పటికే కూటమి ప్రభుత్వం గతంలో కూడా ఎన్నికల సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు వచ్చిన సందర్భంగా కూడా ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తాం, అదేవిధంగా మెడికల్ కాలేజ్ చేస్తాం, జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉంటాం, ఏదైతే రాజంపేట అభివృద్ధికి కూడా కట్టుబడి ఉంటాం అన్నటువంటి భావన వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకసారిగా కూడా గెజిట్ నోటిఫికేషన్లో కొన్ని అభ్యంతరాలు, ముసాయిదా తీర్మానాలు చేసిన నేపథ్యం కాబట్టి ఎలాంటి ప్రతిపాదనలు మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు, ఏంటి అసలు విషయం? ఈరోజు గత పాలకులు చేసిన తప్పిదం, ఎందుకంటే ఆ రోజు రాయచోటిలో ఉన్న కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్సు, రాజకీయ నాయకులు ఆ రోజు వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసం, వాళ్ళ సొంత సులభాల కోసం ఆ రోజు రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించారు. కానీ ఆ రోజే దగ్గర కొన్ని నెలల పాటు రాయంపేట వాసులు, కోటూరు వాసులు రకరకాల ధర్నాలు చేసి చాలా అభ్యర్థించుకున్నారు, చాలా బాధపడినారు, కొంతమంది చనిపోవడం కూడా జరిగింది, ఎన్నో కష్టాలు పడినారు. కానీ వాళ్ళు కనికరించలేదు. ఆ రోజు కనికరించుకోకుండా రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించుకున్నారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మదంతో, ఎందుకంటే వాళ్ళ దగ్గర శాండ్ మాఫియా డబ్బు, ఎర్రచందన మాఫియా డబ్బు, భూదొంద డబ్బు, ఇన్ని రకాల డబ్బు ఉన్న మదంతో వాళ్ళు చేసిన తప్పు ఈరోజు రాయంపేట కోటూరు ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతున్నారు. కానీ చిన్న పిల్లలు కూడా తెలిసింది మనకు రాజధాని కాకపోతే మన పరిస్థితి ఏందని. ఈరోజు ప్రజల కంటే చదువుకున్న పిల్లలే రోడ్ల మీదకి తండోపతండాలు, వందల వేలల్లో రోడ్ల మీదకి వస్తున్నారు. చూస్తుంటే చిన్న పిల్లలను చూస్తుంటే మనకే అంత బాధగా ఉందంటే మన పార్టీ పెద్దలు, మా కూటమి పెద్దలు కూడా చూసి దాన్ని మా అభ్యర్థిని విని మళ్ళా జిల్లా కేంద్రంగా చేస్తారని మా అందరి ఆలోచన. ఆ రోజు కూడా ఇక్కడి ప్రచారం వచ్చిన రోజు మా కూటమి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు వచ్చినప్పుడు కూడా ఆ రోజు కూడా అన్నారు, అయ్యా ఇక్కడ అన్ని వసతులు ఉన్న రాజంపేటను మళ్ళీ మేము పునరాలోచించుకొని మేమంతా దీన్ని రాజధానికి మళ్ళా జిల్లా హెడ్ క్వార్టర్గా చేస్తామని ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు రాజంపేట ప్రజలంతా చెప్పుకున్నారు, అయ్యా మాకు ఇంత అన్యాయం అయిపోయింది, ఈ మారి సమస్యలు వచ్చినాయని చెప్పుకున్నారు. ఆ రోజు మన సీఎం గారు ఇన్ని తర్వాత అయ్యా మేము రాజంపేటని మళ్ళీ జిల్లా హెడ్ క్వార్టర్గా తెస్తానని ఆ రోజు మాట ఇచ్చినాడు. అదే విషయంలో అదే మనసులో పెట్టుకొని ఆయన మళ్ళీ మనకు పునర్విభజన కోసము, కొన్ని జిల్లాల పునర్విభజన కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో మా పార్టీ పెద్దలు, దాంట్లో మా నాదెండ్ల మనోహర్ గారు, మా పిఎస్సి చైర్మన్ గారు, మినిస్టర్ గారు కూడా దాంట్లో వన్ ఆఫ్ ద నంబర్.
మేము మా నాదెండ్ల మనోహర్ గారి విన్నవించుకున్నాం. సార్ ఈ మారిగా ఆ రోజు కొంతమంది స్వార్థపరుల కోసం, కొంతమంది చేసిన పని కోసం ఆ రోజు రాయచోటి జిల్లా కేంద్రంగా చేసినారు సార్. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి నుంచి రాజంపేట ఎంపీగానే నడుస్తుంది. రాజంపేట ఎంపీ కేంద్రమే రాజంపేట టౌను అని మీ అందరు చెప్పుకున్నాం. ఆ రోజు కూడా అన్నమయ్యని ఇక్కడ 100 అడుగుల పైన విగ్రహం పెట్టి ఎప్పటికైనా అన్నమయ్య జిల్లా అంటే రాజంపేట అని కూడా చెప్పినాడు సార్. ఈరోజు ఇన్ని రకాలుగా ఇన్ని వసతులు ఉన్న రాజంపేటను ఎన్నో ఎకరాల పంగాణంలలో ఆఫీసులు, రకరకాల ఆఫీసులు ఉన్నాయి. ఇక్కడ బ్రిటిష్ కాలంలో కూడా ఇక్కడి నుంచే పరిపాలన చేసినారు సార్. ఎన్ని ఉన్నాయి సార్. మన ఇక్కడ భక్త కన్నప్ప కూడా పుట్టింది ఇక్కడనే రాజంపేటలోని. అన్ని రకాల గుళ్ళు, ఒంటిమిట్ట కానీ శ్రీరామచంద్రుని టెంపుల్ కానీ, ఇక్కడ మన అతిరాళ్ళ కానీ, ప్లస్ ఈ నరసింహస్వామి కొండ మీద రాజంపేటకు అందరికీ పెద్ద దిక్కులాగా పెద్దన్నలాగా మన నరసింహస్వామి కొండపైన ఉన్నాడు. ఎందుకంటే ఆయన నరసింహస్వామిని తలుచుకుంటే ఎవరికైనా ఇక్కడ సమస్యలు తీరిపోతాయని పెద్ద ఇది ఉంది. అందుకోసమే ఆ నరసింహస్వామి చూసుకుంటాడు. పెద్దలు కూడా మా చంద్రబాబు నాయుడు కూటమి పెద్దలు దాన్ని మా అందరి ఈ అభ్యర్థనలు ఇంతమంది వేలుగా జనాలు రోడ్డు మీదకి వచ్చి ఈ ఆర్తనాదాలు వింటారు. ఖచ్చితంగా మా కూటమి పెద్దలు మాకు న్యాయం చేస్తారని, మళ్ళా రాయంపేట జిల్లా కేంద్రంగా చేస్తారని మా అందరి ఆశ. అంటే ప్రధానంగా ఇప్పటికే అన్ని పార్టీలు, అటు కూటమి ప్రభుత్వం కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ, ఇట్లా అన్ని పార్టీలు కూడా ఒక రకంగా మీ ఉద్యమంలో భాగస్వాములు అవుతుంటే వైసీపీ పార్టీ రావడానికి ఎలా చూడాలి? ఇప్పుడు వైసీపీ మూకలు అంటే మా జనసేన పార్టీ మా పెద్దలు, మా గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అసభ్యతకరంగా మాట్లాడొద్దన్నారు కాబట్టి మేము అసభ్యతకరంగా మాట్లాడలేకపోతున్నాం. కానీ వైసీపీ వాళ్ళు ఏదో చెప్తారు చూడండి, మనిషిని కొట్టి ఏదో వచ్చి వెనకలకు కళ్ళకు నీళ్లు గార్చినట్టు వాళ్ళ ఆలోచన. ఈరోజు ప్రజలు చూస్తున్నారు, ప్రజలు బుద్ధి చెప్తారు. వాళ్ళకు మనం చెప్పాల్సిన ప్రజలే బుద్ధి చెప్తారు, రాజకీయ నాయకులు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంటే ప్రధానంగా ఎంపీలు కావచ్చు, ఎంపీలు తన బాధ్యతగా చూడాలి కదా. ఎంపీలు ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు వాళ్ళు ఎర్రచందనం దొందా చేసుకున్నారు, కాంట్రాక్టులు చేసుకున్నారు, మట్టి అమ్ముకున్నారు, ఇసుకను అమ్ముకున్నారు, వేల కోట్లు సంపాదించుకున్నారు. వాళ్ళ డబ్బులు వాళ్ళు దాచుకునేదానికి ఢిల్లీలో, హైదరాబాద్లో తిరుక్కుంటూ వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ లిక్కర్ మాఫియా, అన్నిటికంటే ఎక్కువ లిక్కర్ మాఫియాలో కొన్ని వేల కోట్లు దుందుకున్నారు. వాళ్ళ డబ్బును ఎట్ట దాచుకోవాలా, డబ్బును ఎట్ట ఎంజాయ్ చేయాలన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ప్రజల ఆర్తనాదాలు వాళ్ళు వినరండి. రాజకీయ నాయకులు అంటే వైసీపీ నాయకులను చూడాలి మనం. ఎందుకంటే వాళ్ళు పరిపాలించేది డబ్బు కోసం. డబ్బు సంపాదించుకుంటే చాలు, మా ప్రజలు ఏమైతే మాకేంటి, మేము ఢిల్లీలో పోయి ఎంజాయ్ చేస్తాం, హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తాం, లేదంటే అదర్ కంట్రీస్ పోయి ఎంజాయ్ చేస్తాం, మాకెందుకు ఇవన్నీ ఆలోచించే వ్యక్తులు వాళ్ళు ఒక రాక్షసుల్లాగా పరిపాలించి గత ప్రభుత్వం రాక్షసుల్లాగా పరిపాలించి ప్రజల విన్నపం ఎక్కడ వినేవాళ్లే కాదు. అందుకోసము ఆ గవర్నమెంట్కు బుద్ధి చెప్పినారు బాగా మన ప్రజలు. బుద్ధి చెప్పి ఇప్పుడు ఫ్యాన్లు ఇరిగిపోయి విసనకర్లు తీసుకుంటే పరిస్థితి అయిపోయింది వాళ్ళది. వాళ్ళను ఇంత పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు మనకు. ప్రధానంగా మీరు చెప్పండి, ఎలా చూడాలి అసలు? రాజంపేటకి చాలా అన్యాయం జరిగింది. గత ప్రభుత్వంలో ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ జగన్ ప్రలోభపెట్టి రాజంపేటకు తీరని అన్యాయం చేశారు. రాయచోటిని జిల్లా కేంద్రం చేశారు. పేరు మాత్రం అన్నమయ్య జిల్లా పెట్టారు. రాజంపేటకి అన్ని అంగులు ఉండి అన్నమయ్య రాజంపేటలో పుట్టిన వ్యక్తి అయినప్పటికీ రాజంపేట పేరు పెట్టబోవడం అనేది ఆ రోజు వైసీపీ పాలకులు చేసినటువంటి దౌర్భాగ్యం. ఆ దౌర్భాగ్యాన్ని సరిదిద్దాలని మేమంతా కూడా ఈరోజు పోరాటం చేస్తున్నాం. ఈ ఎన్డీఏ కూటమి, జనసేన, తెలుగుదేశం పార్టీ అండ్ బీజేపీ అందరూ కూడా కలిసి ఈ పోరాటం ఇంత చేస్తున్నారు. ఇది ఉధృతమైపోయింది, ఇంకా సాగుతుంది, సక్సెస్ అవుతుంది. ఈ పోరాటాన్ని చూసి, శాంతియుత పోరాటం చూసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులంతా కూడా రాజంపేట కేంద్రాన్ని చేస్తారని మేము ఆశిస్తున్నాం. సో మొత్తం మీద ఏదైతే వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే విధ్వంసం, అంటే ఒక రకంగా రాజంపేట ఎంతో చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం కలిగినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం అటు అన్నమయ్య నడయాడినటువంటి ప్రాంతంతో పాటు భక్త కన్నప్ప, అదేవిధంగా చెప్పుకుంటూ పోతే చాలా చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఈ ప్రాంతం పైన కొంత ఒక రకంగా అంటే కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించారు. ఇలాంటి పరిస్థితిని పునరుద్ధరించే పనిలో మాత్రం కూటమి ప్రభుత్వం ఉందన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి నేతలు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం, అదేవిధంగా అన్ని వనరులు ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం ఒక రకంగా జిల్లా కేంద్రానికి ఎంతో అనువైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని కాదని రాయచోటికి తరలించారు. రాయచోటికి తరలించడం వల్ల అంటే ఒక రకంగా అన్నమయ్య నడనటువంటి ప్రాంతమైనటువంటి రాజంపేట కాకుండా
రాయచోటికి తరలించడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు సీఎం చంద్రబాబు కూడా, ఎందుకంటే వాళ్ళు సానుకూలత వ్యక్తం చేశారు కాబట్టి ఆ సానుకూలత ఉన్నటి నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా వారిని కలిసి విన్నవిస్తాం. రాజంపేట ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటామే తప్ప ఎక్కడ కానీ రాజంపేట ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించుకున్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జేఏసీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేత ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నారు. చెప్పండి. గతంలో ఇక్కడ ప్రచారంలో భాగంగా ఇచ్చేసినటువంటి సందర్భంగా ప్రస్తుత ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఆ దినం హామీ ఇవ్వడం జరిగింది. రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తాను, అదేవిధంగా మదనపల్లికి ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీను రాజంపేటకు కూడా ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా అనమయ్య ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తానని చెప్పి ఆ దినం తెలియజేశాడు. ఈ దినం జిల్లా పునర్విభజన మొదలైన దినం నుంచి జేఏసీ ఆధ్వర్యంలో కలిసి వచ్చేటువంటి అన్ని రాజకీయ పక్షాలతో కలిసి దినదినం నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఈ దినం ప్రజాగర్జనకు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా ఈ దినం కూటమి నాయకులందరూ కూడా భాగస్వామ్యమై ఈ దినం నిరసన కార్యక్రమం చేపట్టి సబ్ కలెక్టర్ గారికి ఈ యొక్క రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం, మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలి, ఈ యొక్క ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి జేఏసీగా పూల భాస్కర్గా నేను తెలియజేస్తాను. రాజంపేట ఆధ్యాత్మిక కేంద్రం, అదేవిధంగా ఎన్నో వనరులు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం విస్మరించడంతో పాటు జిల్లా కేంద్రాన్ని రాళ్ల చోటి అయినటువంటి రాయిచోటికి తరలించడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా సానుకూలంగానే వ్యవహరిస్తుంది, సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది. రాజంపేట మనోభావాలు దెబ్బతినుకుంటుంది, అంటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే నడుచుకుంటుంది. అటు రాజంపేట అభివృద్ధితో పాటు రాజంపేటను జిల్లా కేంద్రంగా మార్చుకునేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటుంది విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి కూటమి నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, రాజంపేట. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.